హలో గైస్, రామాయణ మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ అన్నమాట. సో దానికి సంబంధించి గ్లిమ్స్ అయితే వచ్చింది. ఇవాళ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇవాళ అయితే రిలీజ్ చేశారు, తొందరగా రిలీజ్ చేశారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో హనుమాన్ జయంతి స్పెషల్ అని అయితే రిలీజ్ చేశారు అనమాట. యూట్యూబ్లో మీరు చూడొచ్చు, దాదాపు 4 lakhs వ్యూస్ అయితే అది క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ 50 minutes దాకా అవుతుంది అనమాట. సో విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ అయినా చాలా న్యాచురల్గా అనిపించింది. ఎక్కడ కూడా ఇది CGI ఉంటుంది అని చెప్పేసి మనకి ఎక్కడ అనిపించదు. స్టార్టింగ్ వార్ సీక్వెన్స్ ఉంటుంది చూసిలా, సో అది కూడా చాలా బాగా నచ్చింది. బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే, వార్ సీక్వెన్స్ అనేది మంచులో జరిగే ప్లేస్ అనమాట. సో మంచు దగ్గర వార్ సీక్వెన్స్ ఎందుకు అంటే ఏ సిచ్యువేషన్ లో వస్తుంది? మాక్సిమం అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే అక్కడ మన లంకలో జరుగుతుంది కావచ్చు అని అనుకున్నా. బట్ లంకలో మంచు ఉంటుందా అనేది సో ఎలా చూపిస్తారో చూడాలి. నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది ఏంటంటే, ఈ రామాయణ అనేది పార్ట్ 1 పార్ట్ 2గా ఎందుకు డివైడ్ చేశారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలిసిన స్టోరీలా 2 parts ఎలా డివైడ్ చేస్తారు అనేది స్టోరీ. రావణాసురుడు చచ్చిపోవాలి ఖచ్చితంగా మన మూవీలో, లేకపోతే మనం సాటిస్ఫై కాలేము. సో లేకపోతే పార్ట్ 1 సరే తీసి ఫ్రిక్షనల్గా ఏమైనా క్రియేట్ చేస్తారా అనేది చూడాలి. సో అంటే మొత్తం రాముడి లైఫ్లో ఏమేమి జరిగినాయో సో అవన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తారు కావచ్చు. మెయిన్ రామాయణ అయితే ఇది సీతని రావణాసురుడు అపహరిస్తాడు. సో రాముడు ఎలా వెళ్ళి రావణాసురుడిని చంపి సీతని తీసుకొచ్చాడు మళ్ళీ అని చెప్పేసి ఇది మెయిన్ మనందరికీ తెలిసిందనమాట. అండ్ సాయి పల్లవి అయితే సీతగా చేస్తుంది. సో తనకైతే 2 frames లో చూపెట్టారు అనమాట. ఒకటి ఏంటంటే తండ్రి చెప్పిండని చెప్పేసి తనైతే వనవాసానికి వెళ్తారు చూసిల్లా. సో ఆ టైంలో తన దగ్గరికి వెళ్ళడం అక్కడ ఒక frame లో చూపెట్టారు. అండ్ క్లైమాక్స్ లో చిన్న పడవ లాంటిది అందులో కూర్చున్నప్పుడు తెప్ప, సో ఆ తెప్పలో కూర్చున్నప్పుడు అక్కడ కూడా చూపెట్టారు. బట్ బ్లర్ చేశారనమాట, తన బ్యాక్గ్రౌండ్ చూపెట్టారు. కింద డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్లయితే సాయి పల్లవి సీత అని చెప్పారనమాట. అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉన్నది. 0 dialogues, ఒక్క డైలాగ్ కూడా లేదు. బట్ సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి BGM అయితే అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ లేచింది అంటే రాముడి ఫేస్ చూపెట్టినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఆ లుక్ ఎస్పెషల్లీ నేను ఇంటెన్షనల్గా ఇప్పుడు చెప్పడం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మన పురాణాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా రాముడికి ఎక్కడ కూడా మీసాలు ఉండవు. బట్ ఆది పురుషులో అది చూపెట్టారు. సో అది చాలా మందికి నచ్చలేదు అనమాట. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అదైతే బ్రేక్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎక్కడ ఏ విగ్రహాలు కూడా చూడలేదు. అది నేను చెప్పదలుచుకున్నది. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా విజువల్లీ నాకు చాలా బాగా సాటిస్ఫై చేసింది అన్నమాట. అంటే వాళ్ళు టికెట్ ప్రైస్ ఎంత పెడతారో తెలీదు, అంత కలెక్ట్ అవుతుందా అని ఒక నమ్మకం. అండ్ రావణాసురుడి ఎంట్రీ జస్ట్ బ్యాక్ షాట్ అయితే చూపెట్టారు అక్కడనైతే. నాకు ఎస్పెషల్లీ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో కానీ చాలా న్యాచురల్గా అనిపించింది. అంటే రాజులు ఆ కాలంలో త్రేతాయుగం అనుకుంటా, ఫస్ట్ సత్యయుగం, త్రేతాయుగంలో ఆ టైంలో ఎట్లాంటి అంటే రాజులు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ అయితే వాడేవారు. సో ఆ పట్టు పంచ, సో అవి బంగారం. అండ్ ఇక్కడ రాముడికి అండ్ రావణాసురుడు వీళ్ళిద్దరికి మనకు ఆదిపురుషులో ఇది ఉంటుంది, అది కిరీటం పెట్టుకునేది. సో ఇక్కడ అది చూపెట్టారు. అది నాకు చాలా బాగా సాటిస్ఫై చేసింది. సో క్రోను, గోల్డ్, వస్త్రాలు, సో ఇట్లాంటివి చాలా బాగా డీటెయిల్ చేసి చూపెట్టారనిపించింది. అండ్ హనుమాన్ని చూపెడతారని నేను ఈగర్గా వెయిట్ చేస్తాను. కానీ హనుమంతుల వారిని అయితే ఏ ఫ్రేమ్లో కూడా మీరు చూడండి, ఏ ఫ్రేమ్లో కూడా చూపెట్టలేదన్నమాట. సో లాస్ట్ చూసుకున్నట్లయితే రామ అని ఒక వాయిస్ వస్తుంది. సో ఆ వాయిస్ ఎవరితో కాదు, హనుమంతుల వారిదే. సో ఆ వాయిస్ ఎవరితో కాదు అంటే హనుమంతుడు గారు చేసేది ఎవరో కాదనమాట, సన్నీ డియోల్. సో ఇతనే హనుమాన్ గా చేస్తున్నాడు అన్నమాట. సో తనని ఎలా చూపిస్తారో చూడాలి. ఒక లుక్ రిలీజ్ చేసినా బాగుండేదని నాకు అనిపించింది. బట్ అఫ్ కోర్స్ రిలీజ్ చేసే రాముడి లుక్ అయితే వచ్చింది అనమాట. సో అదైతే నేను సాటిస్ఫై అయితే అవుతున్నా. సో అండ్ రాముడి లుక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చెప్పడానికి ఏం లేదు. గ్లిమ్స్ అయితే చాలా బాగున్నది. మనం ఎక్స్పెక్టేషన్ కంటే కూడా వాళ్ళు చాలా బాగా దింపే ప్రయత్నం అయితే చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రామాయణ గ్లిమ్స్ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.